ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి పీఆర్ స్టంట్ తో అడ్డంగా దొరికిపోయారని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా పారిశుద్ధ్య కార్మికులతో జరిగిన ఘటన పూర్తిగా ముందే ప్లాన్ చేసిన స్క్రిప్ట్ లా కనిపిస్తోందని, ఇది సహజ సంఘటన కాదని వారు ఆరోపిస్తున్నారు. కాన్వాయ్తో వెళుతున్న చంద్రబాబు అకస్మాత్తుగా చెత్తబండి దగ్గర ఆగి కార్మికులతో మాట్లాడినట్టుగా, వారి సమస్యలు పరిష్కరించినట్టుగా చూపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా పోలీసులు ట్రాఫిక్ ను పూర్తిగా నియంత్రిస్తారని, సీఎం కాన్వాయ్ ముందు చెత్తబండిని అనుమతించడం అసాధ్యమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఈ సీన్ మొత్తం కెమెరాలతో చుట్టుముట్టి మైకులు సిద్ధంగా ఉంచుకుని తీసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది పబ్లిక్ సెంటిమెంట్ ను ఆకట్టుకునేలా రూపొందించిన పీఆర్ డ్రామా తప్ప మరేమీ కాదని, మీడియా హైప్ కోసమే చేసిన ప్రయత్నమేనని వారు వ్యాఖ్యానించారు. సహజంగా జరిగితేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందని, ముందే రాసిన స్క్రిప్ట్ తో చేసే స్టంట్లు బట్టబయలవుతాయని విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి షాట్ లోనే అసలు ఉద్దేశం బయటపడిందని, సీన్ న్యాచురల్ గా రావాలి కదయ్యా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. నటనకు నవత తరగని యువత, నీరస హృదయం రాయని కవిత, అభినయ సిరిగా అభినవగిరిగా వచ్చాడు రసరాజు, నిన్ను చూసి మెచ్చాడు నటరాజు. నా పేరు మహాలక్ష్మి అయ్యా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇవన్నీ మీరు? మేము సంవత్సరం నుంచి ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు చెప్పండి. ఇది తరి పొడి సెట్ సార్, ఇది తరి అండి. ఇది తడి సార్. ఓపెనింగ్ షాట్ లోనే దొరికిపోయాడు. ఒకసారి చూడండి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ వెళ్తుంది, చెత్తబండి వెళ్తా ఉండదు ముందు. అసలు ఎక్కడైనా ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తే ఆ రోడ్లో ముందు వెహికల్స్ వెళ్ళనిస్తారా? మళ్ళీ ఏమన్నా నేను రోడ్డు మీరు చంద్రబాబు నాయుడు గారి వెహికల్ ముందు సెక్యూరిటీ వెహికల్స్ వెళ్తాయి కదా, వాళ్ళు సడన్ గా ఆపుతారు. ఆపినా కూడా వెహికల్ ఉన్న ముందు సడన్ గా ఆగితే చెత్తబండి అతను వాళ్ళు ముందుకే చూస్తారు, వెనక కెమెరా వైపు చూడొద్దని చెప్పి స్ట్రిక్ట్ గా రాసిచ్చినట్టున్నారు స్క్రిప్ట్. సో ఏం బండి ఇచ్చారు? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసి